డైలీ వేర్ లాగా కూడా తయారైపోయిందని చెప్పుకోవచ్చు. సార్ చెప్పుకోవచ్చు, వైట్ మెయింటైన్ చేయాలి అంటే దానికి స్టార్చ్ పెట్టాలి. సో దానికి మీరంటూ ఒక ప్రత్యేకమైన స్టార్చ్ డిజైన్ చేశారని చెప్తున్నారు. సో ఈ స్టార్చ్ దాని గురించి ఏంటి చెప్పండి సార్. యాక్చువల్లీ స్టార్చ్ వచ్చేసి వేరే ఉంది మన దగ్గర, స్ప్రే. ఇది వచ్చేసి ఎవరాల్ స్ప్రే రూపంలో కూడా ఉంది. ఇది వచ్చేసి ఎవరాల్ బ్రైట్. ఈ పౌడర్ ని మనం ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ అంతటా బోర్ వాటర్ ఉంటుంది. బోర్ వాటర్ లో వైట్ షర్ట్ డల్నెస్ వచ్చేస్తుంది. సో ఆ డల్నెస్ రాకుండా మనం ఈ పౌడర్ యూస్ చేయాలి. ఎవ్రీ 5 షర్ట్స్ కి ఒక స్పూన్, ఒక 1 బకెట్ ఆఫ్ వాటర్ లో వేసి మీరు వాష్ చేసిన తర్వాత డిప్ చేసి తీస్తే ఈ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గదన్నమాట. సో స్టిఫ్నెస్ తో పాటు బ్రైట్నెస్ కూడా ఈ స్టార్చెస్ లో మీరు ప్రత్యేకించి ఇంట్రడ్యూస్ చేశారు. మా వైట్ ప్రొడక్ట్స్ కి ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేశారు. సూపర్ అండి, సూపర్. సో అలాగే రామ్రాజ్ కాటన్స్ లో ఇలాంటి ప్రోడక్ట్సే కాకుండా నీరా అని చెప్పి ఒక ఇది కూడా తీశారని చెప్పారు. ఈ ప్రోడక్ట్ గురించి మా చైర్మన్ గారి ఓన్ ప్రోడక్ట్ అండి. మా ఓపెనింగ్స్ లో ఇది మేము ఎక్కడ సేల్ చేయము, కానీ మా ప్రతి ఓపెనింగ్ లో ఈ డ్రింక్ ని ఇస్తాము. ప్లస్ ఇది డయాబెటీస్ వాళ్ళు కూడా తాగొచ్చు. నాట్ ఫర్ సేల్ షోరూమ్ వచ్చిన కస్టమర్స్ కి ఇస్తూ ఉంటారా? అవునండి. సూపర్. కాన్సెప్ట్ ఏంటి సార్? ఏం లేదు, మంచి డ్రింక్ ని ప్రమోట్ చేయడం అంతే. ఎందుకంటే ఈ మాజా ఇవన్నీ కాన్సన్ట్రేట్ మిక్స్ ఉంటాయి కాబట్టి, అది కాకుండా ఎట్లయితే మన ట్రెడిషనల్ ధోతితో పెడుతున్నామో డ్రింక్ లో కూడా మన ఇది ఉండాలి. సేల్ చేయరు కానీ రామరాజ్ గార్డెన్ కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఉచితంగా తాపిస్తారు. అవునండి, అవును. ఓకే ఓకే, సూపర్. సో రామరాజ్ గార్డెన్స్ వస్త్ర రంగంలోనే కాకుండా ఇలా వస్త్రానికి రిలేటెడ్ గా ఈ స్టార్చ్ ని కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. దీని ప్రత్యేకత గురించి కూడా ఇప్పుడు మాటల్లో వినడం జరిగింది. సో అలాగే నీరా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కి ఇలా కూల్ డ్రింక్, ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ ని నీరా పేరు మీద ఇచ్చి వాళ్ళకి వచ్చిన కస్టమర్స్ ని వెల్కమ్ చెప్తూ ఉంటారు. అలాగే మనం పెద్దలకే కాకుండా పిల్లలకి, అంటే పిల్లలంటే ఎప్పటి నుంచి అంటే ఓణీల ఫంక్షన్, పంచెల ఫంక్షన్ అంటాం కదా. సో చిన్న పిల్లలకి పంచెల ఫంక్షన్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉండే కలెక్షన్స్ గురించి, చిన్న పిల్లల్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయనే విషయాన్ని కేశవ్ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సేల్స్ 0 to 5, 5 to 10 months సార్. అంటే జస్ట్ బాండ్ నుంచి కూడా మా దగ్గర పిల్లలకి అవైలబిలిటీ ఉంది. జస్ట్ బాండ్ నుంచి ఉన్నాయా? జస్ట్ బాండ్ నుంచి ఉంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఐటమ్ చూపిస్తాను నేను. అది 3 in 1 జస్ట్ బాండ్ కూడా వస్తుంది సార్. ఇది యాక్చువల్లీ సైజ్ వచ్చేసి 1 to 2 years. దీంట్లో 0 to 5 months, 5 to 12 months, 5 to 12 months వాళ్ళకి సరిపోతుంది సార్. 3 in 1 సెట్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. ఓ సూపర్. ఇది గిఫ్ట్ ఇవ్వడానికైనా, గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చాలా బాగా వస్తుంది మా దాంట్లో. మీకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. రెడీ టు వేర్. అవును, ఎందుకంటే రెడీమేడ్ కలెక్షన్స్ కి మీరు నెంబర్ 1 కదా. అవును సార్. మా దగ్గర పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళకి కూడా మా దగ్గర పంచులు రెడీగా ఉంటాయి. ఇప్పుడు పంచల ఫంక్షన్ అని చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్. పిల్లలకి పెద్దవాళ్ళ కింద ట్రీట్ చేసే సంస్కృతి మనకు ఉంది. సో వాటికి సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పెద్దవాళ్ళకి ఒక కలర్ షర్టు, మ్యాచింగ్ లుంగి, అట్లాగే సేమ్ పిల్లవాళ్ళకి కూడా అదే అడుగుతున్నారు. ఫాదర్ అండ్ సన్, ఫాదర్ ఏది వేసాడో లైక్ సన్ కూడా అదే కావాలి. ఫ్యామిలీ మొత్తం కరెక్ట్ సార్. ఫ్యామిలీ మొత్తం ఒకే ప్యాటర్న్ అడుగుతున్నారు. అది మన రామరాజ్ లో అవైలబిలిటీ ఉంది. ఎలా ఉందంటే మీకు సెపరేట్ లుంగి కావాలంటే సెపరేట్ లుంగి ఉంది, సెపరేట్ గోసు పంచ్ కావాలంటే సెపరేట్ గోసు పంచ్ ఉంది. దాంట్లో పంచకట్టు డిజైన్ సార్. అవును, దాని పంచకంచం కూడా అంటాం మనం. ఎట్లా అంటే దాంట్లో వైట్, క్రీము అండ్ కలర్స్, మీకు ఏది కావాలంటే అది రెడీగా ఉంటుంది. అట్లానే సెపరేట్ షర్ట్స్ వస్తుంది. దాని మ్యాచింగ్ లుంగి ఇస్తాము, పంచ్ కావాలంటే పంచ్ ఇస్తాం అన్నమాట. అట్లానే 3 in 1 సెట్స్, కుర్తా, గోస్ పంచ విత్ కండువా, సేమ్ ఇలాగే కలర్స్ లో కూడా ఉంది మన దగ్గర. అండ్ ఇది చూడండి, కలర్స్ లో షర్ట్స్, సెపరేట్ షర్ట్స్. ఈ కలెక్షన్ చూడండి సార్. మొత్తం ఈ కలెక్షన్ అంతా కూడా కిడ్స్ కోసమే. సెపరేట్ కలెక్షన్స్ కిడ్స్ కూడా అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే మా దగ్గర టిష్యూ సార్, టిష్యూలో కూడా ఉన్నాయి మా దగ్గర కిడ్స్ కి. అంటే దీని ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ అంటారు సార్ దీన్ని. దీంట్లో కూడా 4-5 కలర్స్ ఉంటాయి మా దగ్గర. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సార్ ఇది. అవును సార్. ఈ సైజెస్ కూడా సార్ 1 to నుంచి 17-18 వరకు ఉంది సార్ కిడ్స్ కి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న షోరూమే కాకుండా కొత్త షోరూమ్ వెలిసింది, మళ్ళీ కొత్త రామరాజ్ కాటన్ షోరూమ్. సో ఇందులో 2 అంతస్తుల విస్తరణలో ఎక్కువ కలెక్షన్స్ తో, ఎక్కువ ఐటమ్స్ తో అయితే తీసుకురావడం అయితే చూడొచ్చు మనం ఇక్కడ. కర్చీఫ్ నుంచి మొదలుకొని
మొత్తం షర్టింగ్ మొత్తం అన్ని కూడా మన్నికగా ఉంటాయి, మంచి డీసెంట్ గా ఉంటుంది లుక్ కూడా. అది వేసుకున్న డ్రెస్ దాని ఇది కంప్లీట్ డిఫరెంట్. రామరాజ్ అనగానే ఓ సాంప్రదాయబద్ధంగా వినిపించే పదమే కానీ ఆ చూపించే స్టోర్సే కానీ చాలా బాగుంటాయని కూడా చెప్పు. నా కొడుకు రామ్ రాజ్ ఫ్యాన్. ఎందుకంటే ఫస్ట్ సారి సూర్య సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నా కొడుకు ఫస్ట్ సారి పంచ కట్టేది రామ్ రాజ్ పంచే అని ధైర్యంగా చెప్తున్నా. చూడండి, సినిమా యాక్టర్ లాగా ఉన్న నా కొడుకు. ఓ సో మీరేనమాట. చెప్పండి సార్, మీకు రాజ్ కార్టూన్ మీ అభిప్రాయం. రామ్ రాజ్ అనేది అసలు ఒక బ్రాండ్, అది అలా క్రియేట్ అయిపోయిందండి. అది చెప్పలేము. అది ఎలా అంటే ఒకప్పుడు వైట్నెస్ అంటే వేరే వేరే ఉండేది. ఎప్పుడైతే రామ్ రాజ్ ఎంటర్ అయిందో అప్పటి నుంచి అసలు ఎక్కువగా వైట్ అనగానే ఎక్కువగా పెద్దవాళ్ళకే ఉంటుంది, కానీ ఇప్పుడు యూత్ కూడా రామరాజు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దానికి ఇష్టపడడం జరుగుతుంది కదా. అవునండి, తప్పకుండా. రామ్ రాజ్ వైట్ కి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. ఆ వైట్ లుక్, ఆ గ్రాండ్నెస్ కానీ చాలా బాగుంటుంది. ఎవరు వేసుకున్నా గానీ రామ్ రాజ్ బట్టలు తెలిసిపోతాయి. రామ్ రాజ్ బట్టల వల్ల వాళ్ళకు ఒక విధమైన డిగ్నిటీ వస్తుంది. ఎవరు వేసుకున్నా సరే, హూ ఎవర్ దే మేబీ, అట్లా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది, మంచి గౌరవం ఉంటుంది. సో మీ అమ్మగారు చెప్తున్నారు, సో మీ అభిప్రాయం యూత్ గా మీరేం చెప్తారు? ఒక షర్ట్స్ అనే కాదండి, టీ షర్ట్స్ కూడా. నేను షర్ట్స్ కంటే ఎక్కువ టీ షర్ట్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తాను. యూనిప్రో బ్రాండ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఎంత ముందు చాలా టీ షర్ట్స్ వేసుకున్నాను కానీ ఈ టీ షర్ట్స్ వేసుకున్నంత కంఫర్ట్ గా నాకు ఇంకో టీ షర్ట్ అనిపించలేదు. తండ్రి కొడుకులు మంత్లీ ఏదో ఒకటి తప్పనిసరిగా పర్చేస్ చేస్తూనే ఉంటారు రామ్ రాజ్ లో. రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. వీఆర్ నాట్ రెగ్యులర్ కస్టమర్, వీఆర్ ఫ్యామిలీ టు రామ్ రాజ్. సూపర్. చూడండి, వీళ్ళు రామరాజ్ కి ఫ్యామిలీ కస్టమర్స్ అని చెప్తున్నారు. సో ఫ్యామిలీలో ఒక భాగం అయిందంట వీరికి. సో చూడవచ్చు, వీళ్ళు ఓన్లీ వైట్ లోనే కాకుండా టీ షర్ట్స్ లో కూడా, అలాగే శారీస్ లో కూడా చూడవచ్చు. ఇప్పుడు శారీస్ కలెక్షన్ కూడా వచ్చింది. కేరళ శారీస్ అంటూ ఇక్కడ కేరళ శారీస్ కూడా ప్రదర్శన అదే షోరూమ్ లో ఉన్నాయి. సో ఈ కేరళ శారీస్ అంటే ఏంటి, వాటి గురించి కూడా మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మా, కేరళ శారీస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దాని గురించి ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి, సో కలెక్షన్స్ వివరాల గురించి చెప్పండి. సార్, ఇందులో కాటన్ ఉంటుంది, టిష్యూ ఉంటుంది, చాలా బాగుంటాయి. ఏ శుభకార్యానికైనా కట్టుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తాయి. కట్టుకున్నా కూడా ఉన్నతంగా. ఇప్పుడు ఇది చూడొచ్చు, ఇక్కడ చూపించండి. చాలా ట్రెడిషనల్ గా ఈ శారీ చూస్తుంటే చాలా చక్కగా, చాలా అందంగా కనిపిస్తూ ఉంది. సో ఫ్లూట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా పట్టుకుంటే కూడా చాలా బాగుంది. టిష్యూ సార్ చాలా బాగుంటది. ఓకే, ఎవరైనా కట్టుకోవచ్చు. దానికి అదే వయసుతో సంబంధం లేకుండా ఇది దాని అందాన్ని ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది కట్టుకున్న వాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు. వాళ్ళ వయసు ఎక్కువ ఉన్నా కూడా ఈ సారీ కట్టుకునేసరికి చాలా అందంగా కనిపిస్తారు. ఓకే, అవును. సెలబ్రిటీస్ అయితే ఇప్పుడు ఈ కేరళ శారీస్ అంటూ ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి కదా. అవును సార్, నాకు కూడా చాలా ఇష్టం ఈ శారీస్ అంటే. ఓకే ఓకే, చూడొచ్చు, కేరళ శారీస్ అనే కాకుండా వీళ్ళు ఈ శారీ కలెక్షన్స్ లో కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రత్యేకతలు కూడా చూస్తే క్వాలిటీ నిజంగా చాలా బాగున్నాయి. అలాగే షర్ట్స్ విషయంలో కూడా ఓన్లీ వైట్ అనేదే కాకుండా రకరకాల కలర్స్లలో ఫ్యాబ్రిక్ ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ వీటిని కూడా చూద్దాము కలెక్షన్స్ వైజ్ గా. చూడొచ్చండి, సో ఈ ఫ్యాబ్రిక్ కానీ లెనిన్ టైప్ లో కానీ కాటన్ లో కానీ ఆ కలర్స్, ఆ కాంబినేషన్స్ అన్ని చూస్తుంటే చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ట్రౌజర్స్, షర్ట్స్, ఇక స్టోర్స్ లో ఉన్న సేల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పొచ్చు, ఇప్పుడు రామ్ రాజ్ కార్టూన్ అనగానే ఫస్ట్ పంచకట్టు, లుంగి లాగా ఇలా ఎంట్రీ ఇస్తూ వైట్ షర్ట్స్ మీదనే ఉంది. కానీ ఇలా కలర్ షర్ట్స్, అలాగే ఇప్పుడు శారీస్లలో కూడా వచ్చేసారు. సో దీని గురించి చెప్పండి, ఎలాంటి ఫ్యాబ్రిక్స్, ఎలాంటి క్వాలిటీస్ తో ఉంటాయి? మన దగ్గర రెడీమేడ్ షర్ట్స్ వచ్చేసి మనకి లెనిన్ షర్ట్స్ ఉన్నాయి సార్, కాటన్ షర్ట్స్ ఉన్నాయి. అట్లాగనే మనకి సెల్ఫ్ డిజైన్ లో కొంచెం ప్యాటర్న్ చేంజెస్ వైజ్గా కలర్ గట్రా మంచిగా ఉంటుంది. 100% కాటన్ వస్తుంది. అండ్ దీంట్లో స్లిమ్ ఫిట్ అండ్ కంఫర్ట్ ఫిట్ పుట్. ఎట్లా అంటే ఫార్మల్ వేర్ గిట్ట సెట్ అయిపోయే విధంగా ఉంటాయి. ఫార్మల్ గానే కాకుండా ఇప్పుడు చూస్తుంటే చాలా షర్ట్స్ లో కూడా డిజైన్ షర్ట్స్ కూడా వచ్చాయి. అంటే రామ్ రాజ్ కార్టన్స్ అనగానే ఫస్ట్ ఫ్యాబ్రిక్ లో క్వాలిటీలో నెంబర్ 1 అని అయితే చెప్పుకోవచ్చు. అవును సార్, చెప్పండి దాని గురించి చెప్పండి. మనకి రామ్ రాజ్ అనేది గుర్తొచ్చేది మనకి 100% కాటన్ మెయింటైన్ చేస్తాను. ఫ్యాబ్రిక్ ఇట్లా
నీట్గా వస్తుంది. క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ ఉండదు. సో ఇంకేమేమి ఉన్నాయి ఇంకా ఇట్లా మన ఇదే దగ్గర- కాకుండా మన దగ్గర t-shirts ఉన్నాయి సార్. చెప్పొచ్చు ఇప్పుడు టీ షర్ట్స్ వాదిగా కూడా ఉన్నాయి, ట్రాక్స్ ఉన్నాయి మన దగ్గర, షార్ట్స్ ఉన్నాయి, ట్రాక్ ప్యాంట్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ లో మనకి సాఫ్ట్ క్లాత్ అంటే కోముడ్ కాటన్ టైప్ లో వస్తుంది. సాఫ్ట్ ఉంటుంది క్లాత్ వచ్చేసి, నీట్ డిజైన్ టైప్ లో వస్తుంది. పాకెట్ విత్ పోలో టీ షర్ట్ టైప్ లో వస్తుంది. చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంత స్మూతీగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది చెప్పాలంటే. సో ఇప్పుడు మనం చూడొచ్చు రామ్ రాజ్ కాటన్స్ అనగానే పంచకట్టు, వైట్ షర్ట్స్ అనేదే కాకుండా రకరకాల డిజైన్స్ తో రకరకాల ప్యాటర్న్స్లలో, ట్రాక్స్లలోని కానీ టీ షర్ట్స్లలోని కానీ కలర్ షర్ట్స్ తో కానీ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అన్ని శుభకార్యాలకి గుర్తొచ్చేది ఇమీడియట్ గా చెప్పాలంటే రామ్ రాజ్ కాటన్స్ అని అయితే చెప్పుకోవచ్చు.